గలాతీయులు 5వ అధ్యాయము. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి మీరు ఏది చెయ్యాలి అని ఆశపడుతున్నారో, ఇష్టాన్ని కలిగి ఉన్నారో దానిని మీరు చేయలేకపోతున్నారు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆత్మానుసారంగా నడవండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనందరికీ కూడా ఇప్పుడు మీలో ఆల్మోస్ట్ 99% మీ అందరికీ ఉన్నటువంటి ఆశ ఏంటంటే, నేను ఆత్మానుసారంగా నడవాలి, నేను దేవునిలో ఎక్కువగా నేను ఎదగాలి, నేను దేవుని యొక్క హృదయానుసారంగా ఆయన నీతికి తగినట్లుగా నేను జీవించాలి, నేను ఒక్క పాపము కూడా దేవునికి వ్యతిరేకంగా నేను చేయకూడదు, ఆయన ఆజ్ఞలను మీరి నేను బ్రతకకూడదు, దేవుడు ఎలా ఉండమంటున్నాడో, ఆయన యొక్క ఆజ్ఞ ఏమై ఉన్నదో ఆ ప్రకారమే నేను జీవించాలి, నా పిల్లలు జీవించాలి, నా కుటుంబం ఉండాలి అని మీరు ఆశపడుతుంటారు. అవునండి, అలా ఆశపడుతున్నారా మీరందరూ? అలాంటి ఆశ ఉంది కదా, ఓకే. కానీ కొన్నిసార్లు కాదు, ఆల్మోస్ట్ 99% లేకపోతే 100% మీరు ప్రార్థన చెయ్యాలి అని అనుకుంటారు, లేకపోతే మీరు వాక్యం చదువుకోవాలి అని అనుకుంటారు, లేకపోతే పర్టికులర్ ఈ యొక్క బలహీనత ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఒక బలహీనత, ఒక వ్యసనము, ఒక చెడ్డ అలవాటు, అది మీకు తెలుసు, ఏముంది మీలో అనేది మీకు తెలుసు. అది ఒక్కటే మిమ్మల్ని ఆత్మీయంగా మిమ్మల్ని వేరు చేస్తుంది. ఆత్మీయలో మీరు ఎదగకుండా మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. అది మీకు తెలుసు, అది మానేయాలి. అది నేను మానేస్తే, ఇది నేను చెయ్యకుండా ఉంటే నేను ఆత్మలో ఎదుగుతాను, నేను ఫలిస్తాను, ఈ ఒక్కటి నేను చెయ్యకూడదు అని మీకు తెలుసు. అయినా సరే ఎన్నోసార్లు అది మీరు చేస్తూనే ఉంటారు. ఎన్నోసార్లు, ఆల్మోస్ట్ 90% అందరూ కూడా మీరు ఏదైతే చెయ్యకూడదు, ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి, కానీ అలా ఉండలేకపోతున్నాను అని అనుకుంటారు, అలా ఉండలేకపోతున్నారు. ఈ యొక్క ప్రశ్న కూడా కరెక్టేనా కాదా? మీరు చెప్పండి. ఈరోజంతా క్వశ్చనర్స్తోనే ఉంటుంది. మీరు చెయ్యాలి అని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. మీరు ప్రార్థించాలి అని అనుకుంటున్నారు కానీ ప్రార్థించలేకపోతున్నారు. మీరు ఉదయకాలమే లేవాలి అని అనుకుంటున్నారు కానీ లేవలేకపోతున్నారు. మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అని అనుకుంటున్నారు కానీ ఉపవాసం ఉండలేకపోతున్నారు. మీరు ఖచ్చితంగా మరి దేవునితో, అట్లీస్ట్ దేవునితో కనీసం రోజుకి 2.5 గంటలు దశమ భాగం నేను ఇవ్వాలి. మా పాస్టర్ గారు చెప్పారు 2.5 గంటల దేవుడితో గడపాలంట, రోజుకి 2 గంటల 40 నిమిషాలు. నేను అలా గడపలేకపోతున్నాను అని అనుకుంటారు కానీ గడపలేకపోతున్నారు. ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉండేటువంటి ఒక బలహీనత. ఇది ఎలాంటి బలహీనత అని పౌలు చెప్తున్నాడంటే, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధులు అంటండి. ఈ 2 ఎనిమీస్ అంట. శరీరమును ఆత్మ 2 కూడా ఏంటంటే ఎనిమీస్, బద్ధ శత్రువులు. మీ శరీరం ఎప్పుడు కూడా ఒక పని కోరుకుంటుందండి, ఒక వర్క్ కోరుకుంటుంది. అంటే శరీరం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చెయ్యాలి. అయితే ఉద్యోగంకి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో పనులు చేయాలి, లేకపోతే మరి ఇంకేదో నిద్రపోవాలి, మరి ఇంకేదో భోజనం చెయ్యాలి. ఇలా శరీరం ఎప్పుడు కూడా ఏంటంటే వర్క్, దానికి ఒక మూమెంట్ అనేది అది కోరుకుంటుంది శరీరం. అది శరీరక స్వభావం. కానీ ఆత్మ ఏం కోరుకుంటుందంటే, ఎంతసేపు నాకు ఆత్మీయ ఆహారం ఇవ్వు, నాకు దేవుని వాక్యం పెట్టు, నాకు దేవుని వాక్యము కావాలి అని మీ ఆత్మ, మీ అంతరంగ పురుషుడు చెప్తాడు. అయితే మీరు ఎప్పుడైతే అంతరంగ పురుషుడు మాట విని ఆత్మ చెప్తున్నటువంటి మాటలు మీరు విని మీరు వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నప్పుడు మీ శరీరం ఏమవుతుంది?
కామ్గా అయిపోతుంది అనమాట. అంటే దానికి పని ఉండదు ఇంకా శరీరానికి. మీరు కూర్చుని మీ హృదయంతో మీ ఆత్మతో మీరు ప్రార్థిస్తూ ఉంటారు, దేవునితో మీరు మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో శరీరానికి ఏం పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవు, దానికి ఏం పెద్ద వర్క్ ఉండదు, అలా ఖాళీగా కూర్చోవాలి. సో అప్పుడు ఏంటి, ఈ శరీరం ఏముంటుందంటే నాకు పనివ్వు, నాకు పనివ్వు, నాకు పనివ్వు, నాకు ఒక్క పని కూడా లేదు, నేనేం చేయకుండా ఇలాగ 2:30 గంటలు లేదా 3 గంటలు నేను కూర్చోలేను, నా వల్ల కాదు, నాకు ఆహారం పెట్టకపోతే ఎలాగా, నాకు నిద్ర లేకపోతే ఎలాగా, నాకు పని లేకపోతే ఎలాగా, 3 గంటలు ఇలా కూర్చోండిపోమంటే నేను ఎలా కూర్చోగలను ఒక చోట అని చెప్పి మీ యొక్క శరీరము మిమ్మల్ని ఏం చేస్తుందంటే తొందర పెడుతూ ఉంటుంది. మీ శరీరము మిమ్మల్ని ఒక గంట కూడా, కనీసం గంట వదిలేండి, ఒక హాఫ్ అన్ అవర్ కూడా మీరు ఒక ప్లేస్లో కూర్చుని వాక్యం చదువు అంటే మీ శరీరం దానికి సహకరించదు. మీ శరీరం అస్సలు సహకరించదు. ఒక హాఫ్ అన్ అవర్ కూడా మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాక్యం చదువుదామంటే అస్సలు మీ శరీరము సహకరించదు, మీ తలంపులు సహకరించవు, మీ యొక్క మనసు సహకరించదు. మా చిన్నప్పుడు మా టీచర్లు అనేవారు, క్లాస్లో టీచర్లు ఏంటంటే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అని అనేవారు. వాళ్ళు లెసన్స్ చెప్తుంటే బోర్డు మీద మేము కూర్చుని రాస్తున్నట్టే ఉండేవాళ్ళం బుక్స్లో. కానీ అక్కడ ఏం చెప్తున్నారో బోర్డు మీద అడిగితే నీకేం అర్థమైందంటే లేపి అడిగితే ఎవరినైనా ఏం చెప్పేవాళ్ళం కాదు. అదేంట్రా ఇప్పటిదాకా నేను చెప్తూనే ఉన్నా కదరా, నా గొంతు చించుకునేలాగా నేను అరిచాను, ఇంతసేపు లెసన్ చెప్పాను, ఒక్కటి కూడా నీకు అర్థం కాలేదా, మరి నోట్స్లో నువ్వు రాసేస్తున్నావు కదా అని అనేవారు. అంటే మేమేం సమాధానం చెప్పకుండా తెల్లమొహాలు వేసి చూసేవాళ్ళం మా టీచర్ని. అప్పుడు మా మేడం అనేవారు, మా టీచర్ అనేవారు, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్, నువ్వు మనిషివి ఇక్కడ ఉన్నావు కానీ నీ మనసు మాత్రం ఎక్కడ ఉంది, ఏంటి ఇంకా రాలేదా, నిద్రలోంచి బయటికి రాలేదా, సినిమాలోంచి బయటికి రాలేదా, ఇక్కడికి రా, ఇక్కడ వచ్చి విను అని చెప్పేవారు. సో మనము మైండ్ ఏంటంటే యుద్ధ రంగం అండి. మన మనసు ఎలాగుంటుందంటే, మన బ్రెయిన్ ఎలాగుంటుందంటే ఒక యుద్ధ రంగము. దీంట్లో ఎప్పుడూ కూడా ఏవో ఒక ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీరు బెడ్ మీద నుంచి దిగడంతోనే ఒక ఆలోచనతో దిగుతారు మీరు మంచం మీద నుంచి. కొంతమంది స్త్రీలు, నేను ఇప్పుడు నా పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం వండి పెట్టాలి, నా భర్తకి నేను ఇప్పుడు ఏం వండి పెట్టాలి, టిఫిన్ ఏం చేసి ఇవ్వాలి, ఆయనకి ఈరోజు ఈ టిఫిన్ చేస్తే నచ్చదు, ఉప్మా చేస్తే నచ్చదు, మరేదో చెయ్యాలి, ఆయనకి నచ్చినవి చెయ్యాలి అని ఇలా కొంతమంది అలా ఆలోచించుకుంటూ బెడ్ మీద నుంచి దిగుతారు. కొంతమంది ఎలాగ ఆలోచిస్తారంటే, ఇప్పుడు నేను గబగబా రెడీ అయిపోయి నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నా దగ్గర టైం లేదు, ఏం చేయాలి అదొకటి చింత. మరి పురుషులకి ఎలాగుంటుందంటే, ఈరోజు నేను ఈ బిల్లు కట్టుకోవాలి, నేను ఈ యొక్క అమౌంట్ పే చేయాలి, నా దగ్గర ఇప్పుడు ఇంత డబ్బు లేదు, ఎలాగా, ఎవరిని అడుగుదాం, ఏం చేద్దాం అని వాళ్ళకు ఒక రకమైన టెన్షను. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టమని చెప్తున్నారు, స్కూల్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, నా పిల్లలు ఇవి అడుగుతున్నారు, ఏం చేయాలి, భర్తలకు అదొక రకమైన భారం. సో వాళ్ళు మంచం మీద నుంచి దిగడంతోనే ఒక టెన్షన్తో, ఒక చింతతో, ఒక భారంతో ఆ బెడ్ నుంచి దిగి బయటకు వస్తారు. ప్రార్థన చేసుకుందామన్నా సరే మీకు మనసు రాదు, ప్రార్థనలో మీరు మనసు పెట్టాలన్నా సరే మీకు ఏం అర్థం కాదు. అవే ఆలోచనలు. ఆడవాళ్ళకేమో ఏం వండాలి, ఏం చెయ్యాలి, ఏ పనులు ఎక్కడ చక్కబెట్టాలి, అదే ఆలాపన. గబగబా ఏదో 2 అధ్యాయాలు చదువుకుంటాము, ఆమెనంటాము, బుక్ అక్కడ పక్కన పడేస్తాము, పనుల్లోకి వెళ్ళిపోతాం. మీరు ఏం చదువుకున్నారు అని అడిగారు అనుకోండి, ఈరోజు ఉదయం ఏం చాప్టర్ చదివావు బైబిల్లో అని అడిగితే మధ్యాహ్నం కల్లా మర్చిపోతారు చాలామంది స్త్రీలు. ఏం చదువు ఉదయకాలం చెప్పు అని అడిగితే జీరో నాలెడ్జ్ ఏం ఉండదు ఎవరికి, చాలా మటుకు మర్చిపోతారండి. ఏమన్నా అంటే ఏం చెప్తారు తెలుసా, నాకు ఈ మధ్యలో మతిమరుపు వచ్చేసింది తెలుసా, అసలు ఏం జ్ఞాపకం ఉండట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లా అని చెప్తారు. నాకు ఈ మధ్యలో చాలా మతిమరుపు వచ్చేసింది, అసలు ఏం గుర్తుండట్లా, ఏం చేయాలో ఏంటో, వయసు వచ్చేసినట్టుంది. ఏంటండి వయసు 30 ఇయర్స్కి 25 ఇయర్స్కి మతిమరుపు అంటే ఏం చేయాలి చెప్పండి. 30 ఇయర్స్లో 25, 22, 21 ఇంకా ఇప్పుడున్న జనరేషన్ ఇంకా దారుణం తెలుసా. 10 ఇయర్స్ 8 ఇయర్స్ పిల్లలకి కూడా
ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారనుకోండి, నువ్వు ఏది ఈ పని చెయ్యమ్మా అని అన్నాం అనుకోండి, 2 పనులు చెప్తే అందులో ఒకటో లేదా అరముక్కో చేస్తారు అంతే. మిగిలిన ఇంకో 1.5 మర్చిపోతారు వాళ్ళు. ఏం చెప్పాను అది చేయవా అంటే, నాకు గుర్తులేదు, నువ్వు అసలు చెప్పావా అని అడుగుతున్నారు. అంత దారుణంగా ఉంది ఇప్పుడు జనరేషన్. అసలు మనం ఇప్పుడు చెప్పిన మాట కూడా వాళ్ళకి గుర్తున్నట్ల. తాళాలు ఎక్కడిక్కడ పెట్టమ్మా అని చెప్పామనుకోండి, ఆ తాళాలు వాళ్ళు పెట్టేది వాళ్ళు అనుకునే చోట వాళ్ళు పెడతారు, మనం చెప్పిన చోట వాళ్ళు పెట్టరు. తీసివ్వు నువ్వు ఎక్కడ పెట్టావంటే వాళ్ళు పెట్టింది కూడా వాళ్ళకి గుర్తున్నట్ల. అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నమాట. వాళ్ళు ఎక్కడ పెడుతున్నారో కూడా వాళ్ళకి అసలు గుర్తే ఉండట్లేదు. చిన్నపిల్లలు 10 years 6 years పిల్లలకు కూడా మతిమరుపు వచ్చేస్తుంది ఈ రోజుల్లో. ఎందుకు దీని ప్రభావం ఎందుకు ఇలా పడింది అంటే, వాళ్ళు చూసే టీవీలు, ఆ ఫోన్లు, వాళ్ళు ఈ టెక్నాలజీ మీద వాటి మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసి, గేమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి వారు శరీరానికి ఎక్కువగా పని చెప్పకుండా ఎంతసేపు ఆ ఒక మైండ్ మీద పెడతారనమాట ప్రెషర్. ఏదో ఒక గేమ్స్ చూడడమో లేకపోతే ఆ ఫోన్లో ఏవో చూసుకోవడం చూసి శరీరానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక బద్ధకంగా లేజీగా అయిపోవడము, మతిమరుపు వచ్చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి చిన్నపిల్లల్లో. చూడండి, ఇక్కడ పౌలు రాస్తున్నాడు, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా ఉంది. కాబట్టి మీరు ఏది నిశ్చయించుతారో వాటిని మీరు చేయకుండా ఉంటున్నారు. మీరు ఏది చెయ్యాలని అనుకుంటున్నారో అది మీరు చేయలేకపోతున్నారు, మీ వల్ల కావట్లా. ఎందుకు చేయలేకపోతున్నారంటే, ఆల్మోస్ట్ అందరూ కూడా శరీరానుసారమైనటువంటి జీవితాలనే జీవిస్తున్నారండి. ఆత్మానుసారంగా జీవించట్లేదు ఎవరు కూడా. శరీరానుసారంగానే ప్రతి దినము కూడా వారి యొక్క లైఫ్ స్టైల్ వెళ్ళిపోతుంది. ఏం తినాలి, ఏం వండుకోవాలి, ఎక్కడికి పోవాలి, ఏది మనము ఈరోజు చక్కబెట్టాలి, ఇదే ఆలోపన ఆల్మోస్ట్ అందరికీ కూడా. శరీరానుసారంగానే ప్రతి దినము మన యొక్క లైఫ్ స్టైల్ వెళ్ళిపోతుంది. మీరు ఉదయం లేవడంతోనే మీ యొక్క హృదయంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ మీరు వచ్చిన రోజు అసలు దేవుడి గురించి ఆలోచించకుండా మీరు వచ్చిన రోజుకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీరు గమనించి చూడండి. ఇప్పుడు నేను చెప్పా కదా, మీరు ఆలోచించి చూడండి. రేపు ఉదయం మీరు నిద్ర లేస్తారు. లేచిన తర్వాత మీరు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఏం ఆలోచించకుండా ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఏం టిఫిన్ వండాలి, ఇవేం ఆలోచించద్దండి. ఒక గంట సేపు సాలిడ్గా ప్రార్థన చేసుకోండి, ఒక చిన్న పాట పాడండి, బైబిల్ స్టడీ చేయండి. చేసి ప్రశాంతంగా దేవునితో మాట్లాడుకుని మీ పనిలోకి మీరు వెళ్ళండి. రేపు ఎలాగుంటుందో మీరు చూడండి. రేపొద్దున్న నుంచి రాత్రి వరకు మీరు శారీరకంగా మీరు ఆలోచించుకుంటూ మీరు చేసే ఆ ఫస్ట్ ప్రేయర్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ ప్రేయర్ మీద డే అంతా ఆధారపడిపోతుందండి. మీ డే అంతా కూడా ఆ ఒక్క 1 hour ప్రేయర్, మీరు పొద్దున చేసే ఆ 1 hour 2 hours 3 hours మీ యొక్క స్టేజ్ని బట్టి మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారో, ఆ పొద్దున డే మీరు ఏదైతే చేస్తారో అది మీ మొత్తం డేనంతా కూడా మీకు ప్రభావం చూపిస్తుంది. మీరు కూర్చునే 1 hour కావచ్చు, మీరు ఆత్మానుసారంగా మీరు కూర్చోండి. దేనిని మీరు ఆలోచించద్దు, దేని గురించి మీరు పట్టించుకోవద్దు. మీరు కేవలము దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, ఈరోజు నాకు ప్రభువు నాతో ఏం సంగతులు చెప్తారా, మీరు దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసా, దేవునితో మీరు ఏ విధంగా ముచ్చటించాలో తెలుసా. ప్రభువు వచ్చి మీ దగ్గర కూర్చుంటే ఎలా మీరు ఆయనతో మాట్లాడతారో ఎదురుగా, అలా ఆయనతో మీరు మాట్లాడాలండి. ఒక ఫ్రెండ్ లాగా. ఒక దైవజనుడు అంట ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు 2 కుర్చీలు వేసుకుంటాడంట. ఒక కుర్చీ ఆయనకంటే ఇంకో కుర్చీ ప్రభువు వారికంట వేసుకుని ఆ కుర్చీలో కూర్చుని ఆ కుర్చీ ఎదురుకుండా ఉన్నటువంటి కుర్చీలో వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటాడంట, మాట్లాడుతూ ఉంటాడంట. నిజంగా అక్కడ ఆ కుర్చీలో ప్రభువు వారు కూర్చున్నట్టే ఆయన ఆలోచించేవాడంట. ఇప్పుడు వచ్చి ప్రభు ఇక్కడ కూర్చున్నాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడేవారంట. రోజు అదే అంట మాటలు, రోజు అలా అయితే ఆయన ఆ విధంగానే ఆయన యొక్క ప్రార్థన జీవితం అంతా నడిచిందండి. ఎన్నో సంవత్సరాలు ఆయన అలా ప్రార్థన చేసుకుంటూ ఆయన చక్కటి సేవ చేశారు. అయితే ఆయన ఒకరోజు ఆయనకి ఎలాంటి మరణం వచ్చింది తెలుసా?
ఆయన ఒకరోజు అలాగే ఎప్పట్లాగానే ఆయన ప్రార్థన చేసుకుందామని ఆయన ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఎదురుకుండా కుర్చీ వేసి ఈయన ఇంకో కుర్చీలో కూర్చుని ప్రార్థన చేస్తూ దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభువా ఇది ఇలా జరిగింది ప్రభా, అది అలా జరిగింది ప్రభా, అది ప్రభువా ఇది ప్రభువా అని చెప్తూ చక్కగా మరి ఆయన మరణించేటప్పుడు ఆ ఎదురుకుండా ఉన్నటువంటి కుర్చీలో తలవాల్చి చచ్చిపోయాడు. ఆయన మరణించాడు. హల్లెలూయా. ఆయన యొక్క దేవుని యొక్క ఒళ్ళో ఆయన పడుకున్నట్టుగా ఆ సీన్ అక్కడ కనిపించిందంట చాలామందికి. నిజంగా ఒక మనిషి అక్కడ, మన పిల్లలు చూడండి, మన ఎదురుకుండా కుర్చీలో కూర్చుంటే మన ఒళ్ళో వచ్చి తల పెట్టుకుంటారు కదా, అలా ఒళ్ళో తల పెట్టుకున్నట్టుగా ఆయన పడుకున్నాడంట. ఆయన మరణించినట్టుగానే ఎవరికి అనిపించలే. ఆయన చివరికి ఆయన మరణం కూడా ఆ కుర్చీ దగ్గరే వచ్చేసింది. చూడండి, మనము ఆత్మానుసారంగా నడుస్తున్నప్పుడు, మనము మన యొక్క శరీరాన్ని మర్చిపోయి ఆత్మానుసారంగా నడుస్తున్నప్పుడు మీ శరీరము కూడా మీకు ఇంక కొంతకాలానికి సహకరించడం స్టార్ట్ చేసేస్తుందండి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీ శరీరము కూడా ఏం చేస్తుందంటే, మీరు కూర్చుని ఆ దేవునితో మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు ఆ దేవునిలో మీరు తన్మయత్వం చెందుతున్నప్పుడు, ఆయనతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ శరీరం కూడా కొద్ది రోజులకి అలవాటైపోద్ది. ఈ వ్యక్తి ఇంకా ఈ 3 గంటలు లేవడు, ఈ స్త్రీ ఇక ఈ 2 గంటలు లేవదు, ఇంకా మనము ఏ వర్క్ చేయమని, లేకపోతే అది చేయమని ఇది చేయమని మనం అస్సలు అడగకూడదు, మనం డిస్టర్బ్ చేయకూడదు, ఇంకా ఈ స్త్రీ ఈ 3 అవర్స్ అయ్యాకే మన మాట వింటదని మీ శరీరం కూడా మీ మాట వినడం స్టార్ట్ చేస్తుందండి కొద్ది రోజులు పోయాక. ఆ కొద్ది రోజులు మాత్రము మీ శరీరం మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. మీరు ప్రార్థన చేసుకోనివ్వకుండా, మిమ్మల్ని ఉపవాసం ఉండనివ్వకుండా, మీరు వాక్యం చదవనివ్వకుండా మీకు చాలా ఆటంకంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే మీ శరీరాన్ని నొక్కి నొక్కి నొక్కి, లేదు నేను ప్రార్థన చేస్తా, నేను ఖచ్చితంగా నా దేవుడిని నేను మొరపెట్టుకుంటా, ఆయన దగ్గర నేను నా యొక్క మనవినంతా చెప్పుకుంటాను, నేను ఆయనతో మాట్లాడతానని మీరు ఎప్పుడైతే దేవునితో ఒక మంచి రిలేషన్ని మెయింటైన్ చేస్తారో, ఒక 3 నెలలకో 4 నెలలకో మీ శరీరం ఏమైపోతుందంటే, మీరు చేసే ఆ ప్రార్థన జీవితానికి, మీరు చేసేటువంటి ఆ యొక్క వాక్యమునకు అది కూడా లోబడిపోతుంది. మీరు ఎప్పుడైతే మీ శరీరము లోబడింది అని మీకు అర్థమైందో, మీరు మీ శరీరాన్ని జయించినట్టే. హల్లెలూయా. మీరు ఇంకా దేనిని కూడా ఇక పట్టించుకోరు. వన్స్ మీరు ఆ జయాన్ని పొందుకున్నారంటే మీ శరీరం మీద, ఆ ఒక్క థాట్స్ మీద, ఆ నిద్ర మీద, ఆ ఒక్క ఆకలి మీద, తర్వాత బయట ఏం జరుగుతుందనేటువంటి ఆలోచనల మీద, వీటన్నిటి మీద మీరు ఎప్పుడైతే జయాన్ని పొందుకుంటారో, మీ శరీరము తప్పకుండా మీరు ఏం చెబుతారో అది వింటుంది. మీరు ఏం చెబుతారో అది వింటుందంటే మీ శరీరము, మీరు అంతరంగంలో చాలా దగ్గర సంబంధాన్ని దేవునితో మీరు కలిగి ఉన్నారు అని అర్థం. హల్లెలూయా. ఇక్కడ ఆయన అంటున్నాడు పౌలు, ధర్మశాస్త్రానికి మీరు ఆత్మచేత నడిపించబడితే కనుక ఇక మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. ధర్మశాస్త్రము అంటే ఏంటి? ప్రతి దానికి శిక్ష, ప్రతిదానికి శిక్ష. నువ్వు ఈ తప్పు చేసావా, నీకు ఈ శిక్ష ఉంటుంది. నువ్వు ఈ తప్పు చేసావా, ఈ పాపం చేసావా, దేవుని మాట నువ్వు వినలేదా, నువ్వు ధిక్కరించావా, అయితే నీకు ఈ శిక్ష ఉంటుంది అని ప్రతి దానికి శిక్ష ఉండేదండి ధర్మశాస్త్రంలో. కానీ ఇప్పుడు మనము ఆత్మానుసారంగా నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, దేవుడు మనకు దయను చూపిస్తున్నాడు, దేవుడు మనకి కృపను చూపిస్తున్నాడు. నువ్వు ఒక తప్పు చేసినా, నువ్వు ఒక పాపము చేసినా సరే ప్రభు చెప్తున్నారు, క్రీస్తేసినందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నువ్వు పాపివి అని నువ్వు మాటి మాటికి చెప్పుకోవద్దు. నేను పాపం చేశా, నేను పాపిని అని నువ్వు మాటి మాటికి చెప్పుకోనవసరంలా. ఈ రోజుల్లో ఈ బోధ చాలా రేర్గా ఉందండి. నేను లేదు అని చెప్పట్లేదు, కానీ చాలా రేర్గా ఉంది. చాలా సంఘాల్లో ఏం చెప్తారంటే, నువ్వు పాపివి, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు ఏడువు, నువ్వు కన్నీరు కార్చు, నువ్వు కింద పడి దొర్లు, నువ్వు చేసిన పాపానికి నువ్వు మందిరంలో రావటానికి కూడా నీకు అర్హత లేదు, కానీ దేవుడు కృప నిన్ను నడిపించింది అని చెప్తారండి. ఇది ఇలా చెప్పటం వల్ల చాలామంది వారు దేవుడికి ఇంకా దూరం అయిపోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ నలిగిపోయి వస్తారు దేవుడి సన్నిధికి. వాళ్ళు ఆల్రెడీ చాలా విరిగిపోయినటువంటి హృదయంలో వస్తారు. కానీ దైవజనుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఇంకా విరగాలి, నువ్వు విరిగిపోవాలి అని చెప్తారు. ఇంకేం విరుగుతారండి? వాళ్ళు ఆల్రెడీ విరిగిపోయే ఉన్నారు. విరిగిపోయే సంఘానికి వస్తారు.
సంఘానికి ఎందుకు వస్తారంటే విరిగిపోయారు కాబట్టే, వాళ్ళు చాలా మటుకు వారి జీవితంలో చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు కాబట్టే వాళ్ళు సంఘానికి వస్తారు. ఇంకా విరిగిపోయిన వ్యక్తిని, ఇంకా బాధపడుచున్నటువంటి వ్యక్తిని నువ్వు కొట్టి 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 నువ్వు పాపివి అని చెప్తుండడం వల్ల ఆ వ్యక్తి ఎలా మారతాడు? ఆ వ్యక్తి ఎప్పుడు దేవుడు ప్రేమను తెలుసుకుంటాడు? ఆ వ్యక్తి ఎప్పుడు దేవుడి యొక్క ఆ మాధుర్యాన్ని, ఆ సంబంధాన్ని ఎప్పుడు అతను అనుభవిస్తాడు? దేవుడు పడగొట్టడానికి కాదంట, కట్టడానికి మనల్ని తయారు చేశాడంటండి. దేవుడు నిన్ను పడగొట్టడానికి చేయలేదు, ఆయన నిన్ను కట్టాలనుకుంటున్నాడు. నువ్వు ఆయనలో ఫలించాలి, నువ్వు ఆయనలో ఎదగాలి, నువ్వు ఆయనలో మహిమ నుండి అధిక మహిమలోకి నువ్వు వెళ్ళాలి. క్రీస్తు యేసు నందున్నవారు నూతన సృష్టి అని చెప్తున్నాడు దేవుడు. వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమంటాడు? వీళ్ళందరూ నిన్ను శిక్షించారా అంటే, నన్ను శిక్షించలేదు అంటది ఆమె. అయితే నేను నిన్ను శిక్షించను. ఎందుకు ఆ మాట అన్నాడు? అయితే నేను నిన్ను శిక్షించను అని. శిక్షించగలిగినటువంటి శక్తి క్రీస్తు ప్రభు వారిలో ఉంది. కానీ ఆయన శిక్షించడానికి ఈ లోకానికి రాలా. నీ శిక్ష నుంచి నిన్ను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ పాపం నుంచి నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ శ్రమల నుంచి నిన్ను విడిపించి నీకు నూతన జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కూడా నిన్ను శిక్షిస్తే, ఆయన కూడా నీకు గోతిలో నిన్ను పడేస్తే ఇంక నీకు రక్షణ ఎలా వస్తుంది? ఆ రక్షణ ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చాడో ఆ రోజు నుంచి కూడా మనము స్వేచ్ఛను అనుభవిస్తున్నాము, స్వాతంత్రాన్ని కలిగి ఉన్నాము. అయితే చాలామందికి ఈ యొక్క సత్యము తెలియక, ఈ యొక్క ఆ ట్రూత్ అనేది వారికి తెలియక, వారు ఇప్పటికీ కూడా నేను పాపినయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి అంటారండి. ఎన్ని రోజులు నువ్వు పాపిని నువ్వు అలా ఎన్ని రోజులు నీకు నువ్వే భ్రమలో బతుకుతావు? ఆ పాపాన్ని దేవుడు కొట్టివేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఆ పాపం నుంచి నువ్వు బయటికి వచ్చి దాని నుంచి విడుదల పొంది కొత్త జీవితాన్ని నువ్వు పొందుకోవాలి. ఎన్ని రోజులు నేను పాపిని అని అదే పాపంలో మనము బ్రతకాలి, అదే పాపంలో మనము స్విమ్మింగ్ చేయాలి. మనం ముందుకి సాగడానికే కదా దేవుడు మనకి ఈ రక్షణ ఇచ్చింది. అపవాది నిన్ను భయపడతాడు. నువ్వు పాపివి కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు పాపివి, నువ్వు ఘోరమైన పాపివి కాబట్టి నువ్వు ప్రార్థన చెయ్యొద్దు, నువ్వు ఉపవాసం ఉండొద్దు, నీకు అది చెయ్యొద్దు ఇది చేయొద్దు నిన్ను భ్రమపడతాడు. కానీ నువ్వు ఏం తెలుసుకోవాలంటే, దేవుడి సన్నిధిలో, ఆయన యొక్క మందిరంలో నీకు విడుదల ఉంది. హల్లెలూయా. నీ యొక్క మెడ మీద ఉన్నటువంటి ఆ బరువుని ఆయన తొలగించుటకు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఇక శరీరానుసారంగా నడవవసరం లేదు, నువ్వు ఆత్మానుసారంగా నడవచ్చు. నీ శరీరము చెప్పిందని నువ్వు చేయక్కర్లేదు, నువ్వు ఆత్మలో నువ్వు నడిస్తే నువ్వు ఆయనకు దగ్గర అవుతావు అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నారు. హల్లెలూయా. మీ శరీరము పాపం చేయమని కోరుకుంటున్నప్పుడు, మీ శరీరము నువ్వు నిద్రపో, నువ్వు ఈ సమయంలో నువ్వు ఈ విధంగా నువ్వు ఎంజాయ్ చేయి, లేకపోతే అది చేయి ఇది చేయి అని చెప్తున్నప్పుడు మీ శరీరం మాట మీరు వినకూడదు. మీరు ఎవరి మాట వినాలంటే ఆత్మ మాట వినాలి. నా దేవుడు నాతో ఏం చెప్తున్నాడు, నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు అది నేను తెలుసుకుంటాను. ప్రభువైన యేసుక్రీస్తు వారంట ఒకేసారి సిలువ మరణం పొందారండి. ఒకేసారి సిలువ మరణం పొందారు. ఆయన మాటికి సిలువ మరణం పొందలేదు, ఒక్కసారి. ఆయన ఒక్కసారి సిలువ మరణం పొంది మన పాపముల నుంచి మనకు విడుదల ఇచ్చారు. ఇకపైన మనము జయించబడినటువంటి వారము. మనలో ఇప్పుడు నుంచి మనము జయ జీవితాన్ని జీవించాలి. మనము పాపములకు దాసులము కాదు, మనము శరీరానికి దాసులము కాదు. నీ శరీరము నిన్ను దాసత్వంలోకి నెట్టేస్తుంది. నువ్వు ఏదైతే చెయ్యలేకపోతున్నావో దాని ద్వారా నువ్వు దేంట్లోకి వెళ్ళిపోతున్నావు తెలుసా? నువ్వు ఒక దాసత్వంలోకి వెళ్ళిపోతున్నావు. కుమారుడు వారసుడు అవుతాడు కానీ దాసుడు ఎన్నటికీ వారసుడు అవడంట. నువ్వు ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా ఈ యొక్క జీవన యాత్రలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కొనసాగాలి. హల్లెలూయా. సో నేను కుమారుడను, నేను కుమార్తెను, నేను ఇక పైన దాసుడని కాను. నా పాపమునకు నేను ఎందుకు దాసుడుగా ఉండాలి? నా శరీరానికి నేను ఎందుకు దాసిగా నేను జీవించాలి? మీరు ఎప్పుడైతే శరీరం మాట వింటున్నారో మీరు దాసత్వంలో ఉన్నట్టేనండి.
నేను నా శరీరం మాట వినను, నేను నా ఆత్మ మాట వింటాను, నా ఆత్మను పోషించేటువంటి నా తండ్రి మాట నేను వింటాను అని మీరు మీ మనసులో ఎప్పుడైతే మీరు నిర్ధారణ చేసుకుంటారో అప్పుడు మీరు దైవికంగా ఎదుగుతారు, మీరు ఆత్మలో ఫలిస్తారు. ప్రతిరోజు మీరు ఒక మాట చెప్పుకోండి, ఏంటంటే క్రీస్తు నాలో ఉన్నాడు, ఆయనలో నేనున్నాను. హల్లెలూయా. క్రీస్తు నాలో ఉంటే నేను ఈ పాపము చేయలేను. క్రీస్తు నాలో ఉన్నప్పుడు నేను ఈ యొక్క వ్యసనంలో నేను ఇంకా చెయ్యలేను. ఒక క్రీస్తు ప్రభువు మరి మద్యం దుకాణానికి వెళ్తాడా? ఒక క్రీస్తు ప్రభువు వ్యభిచారం చేస్తాడా? ఒక క్రీస్తు ప్రభువు తప్పైన ఆలోచనలు చేస్తాడా? ఒక క్రీస్తు ప్రభువు మరి సమయానికి ప్రార్థన చేయకుండా నిద్రపోతాడా? ఒక క్రీస్తు ప్రభువు తను చేసేది తప్పు అని తెలిసినా సరే దాన్నే కంటిన్యూ చేస్తాడా? చేయడు. ప్రభువు అయితే అలా చేయడు. మీరు ఒక తప్పు చేసే ముందు, ఒక శరీరాన్ని తృప్తిపరిచే ముందు మీరు ఎప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నాలో క్రీస్తున్నాడు, నేను దీన్ని ఎలా చేయగలను, నేను దీన్ని ఎలాగా కొనసాగించగలను. అర్థమవుతుందండి? మీరు ఆ పాపం చేసే ముందు, ఆ ఒక అబద్ధం చెప్పే ముందు, ఆ ఒక కోపం మీరు మా కోపం ఇతరులపైన చూపించే ముందు ప్రభు అయితే ఇలా కోపడతాడా? యేసు ప్రభు అయితే ఇలా కోపడతాడా? యేసు ప్రభు అయితే ఇలా తిడతాడా ఇష్టం వచ్చినట్టు? నాలో ప్రభు ఉన్నాడు కదా, నేను ఎలా ఇలా తిట్టగలను, నేను ఎలా ఈ విధంగా ఇతరులపైన కోపాన్ని చూపించగలను, ఈ విధంగా నేను బూతులు మాట్లాడగలను, ఎలా నేను అబద్ధం చెప్పగలను? ఆయన నాలో ఉన్నాడు కదా, నాలో ఉన్నప్పుడు నేను ఆయనలాగా ఉండాలి, కానీ ఆయన విధంగా నేను జీవించాలి, కానీ నాలాగా నేను ఎలాగో ఉండగలను అనే ఆ ఒక్క భావన మీలో ఎప్పుడైతే వస్తుందో, ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే మీలో వస్తుందో అప్పుడు మీరు శరీరంలో కాదండి ఆత్మలో జీవిస్తారు. క్రీస్తు మనలో ఉన్నాడండి. ఆయన మనతోనే జీవిస్తున్నాడు ఈరోజు. ఆయనకు మీరు కావాలి, ఆయనకు మీ శరీరం కావాలి. మీ ద్వారానే ఆయన ఈ లోకంలోకి వెళ్ళి ఆయన యొక్క పనిని చేయగలడు. మీరు కనుక సహకరిస్తే, మీరు కనుక ఆయనకు తగినట్టుగా మీరు జీవిస్తే మీ ద్వారా ఆయన బయటకు ప్రవహిస్తాడు. మీ నోటి ద్వారా ఆయన ప్రవహిస్తాడు, మీ ఆలోచనల ద్వారా ఆయన ప్రవహిస్తాడు, మీరు చేసే ప్రార్థన ద్వారా ఆయన ప్రవహిస్తాడు. ఎప్పుడు మీరు ఎలాగ ప్రార్థించాలంటే, ప్రభువా నా ద్వారా నువ్వు ఈ లోకంలోనికి ప్రవహించయ్యా, నా మాటల ద్వారా నువ్వు ఈ లోకంలోనికి ప్రవహించు తండ్రి, నేను చెప్పే మాటల ద్వారా, నేను చేసే ప్రార్థన ద్వారా నువ్వు ప్రవహించు నాలో నుండి. ఆయన ఒక జీవ నది లాంటి వాడంట. ఆయన ఎవరిలో అయితే ఉంటారో ఆ వ్యక్తి కడుపులో నుండి జీవజల నదులు బయటికి ఉబికి వస్తాయంటండి. ఆయనను మీరు నింపుకుంటే, ఆయనతో మీరు సావాసం చేస్తే మీలో నుండి జీవజల నదులు ఉబికి బయటకు వస్తాయి. ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని తగినంత సమయము మీరు ధ్యానించండి. ఎంత మీరు ధ్యానిస్తారో, ఎంతగా మీరు ఆయన వాక్యాన్ని చదువుతారో అంతగా మీరు ఆయనలో కొత్త బలాన్ని ప్రతిరోజు పొందుకుంటారు. మీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు ఇంకా శరీర రీతిగా ఉండడానికి కారణం ఏంటంటే మీరు వాక్యం సరిగా చదవట్లేదు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, వాక్యం సరిగా చదవకపోతే, వాక్యం సరిగా ధ్యానించవలసినంత సమయం మీరు ధ్యానించకపోతే మనం శరీరంలోనే ఉండిపోతామండి. మీరు ఎన్ని సంవత్సరాలైనా మీరు ఆత్మలో ఎదగలేరు. మీరు వాక్యం తగినంత సమయం చదవండి. ఎక్కువగా కొత్త నిబంధన అపోస్తులుడైనటువంటి పౌలు రాసిన పత్రికలు బాగా చదవండి. చాలా గొప్ప గొప్ప మర్మాలు అందులో ఉన్నాయి. మీరు వాక్యం అర్థం కాకపోతే ఉపవాసం ఉండి చదవండి. మీరు ఆ కొలసీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీల పత్రిక, ఎఫెసీ చాలా మర్మాలు రాశాడండి. క్రీస్తులో ఉన్నప్పుడు మనం ఎలాగ ఆత్మానుసారంగా జీవించవచ్చు, ఆయన మాటలు ఆల్మోస్ట్ ఎలాగుంటాయి తెలుసా? పౌలు భక్తుడి మాటలు, ఆత్మానుసారంగా నడుచుకో, ఆత్మానుసారంగా జీవించు, నీ శరీరాన్ని విడిచిపెట్టు, దేవుడు నీ పాపంలో నుంచి నీకు విడుదల ఇచ్చాడు, ఇకపైన జీవించువాడవు నీవు కాదు, క్రీస్తే నీలో జీవించుచున్నాడు అని ప్రతి మాటలో కూడా క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నీలో ఉన్నాడు అనే మాట ఆయన ప్రకటిస్తూనే ఉంటాడండి. ఆయన మాటలు కనుక మీరు బాగా ధ్యానిస్తే, పౌలు గారి మాటలు, మీరు చాలా బహుగా ఫలిస్తారు ఆత్మలో. ఎక్కువగా మీరు నూతన నిబంధనను స్టడీ చేయండి. మీరు ప్రతిరోజు కూడా
ఒక 2 అధ్యాయాలు చదవండి. ఆ 2 అధ్యాయాలు మీకు అర్థమయ్యేంత వరకు అవే చదవండి. గబగబా పరిగెత్తేయాలని బైబిల్ ఎప్పుడు చదవద్దు. నేను కొంతమంది ఇవేవో రేసులు పడుతున్నారు. 1 ఇయర్లో ముగిచ్చేయండి, లేకపోతే హాఫ్ ఇయర్లో ముగిచ్చేయండి అని. ముగించండి, తప్పులేదు. కానీ మీకు అర్థం కాకుండా ముగించడం వల్ల ఏంటి ఉపయోగం? అర్థం అవ్వాలి కదా నూతన నిబంధనలో ఏముంది అనేది. నూతన నిబంధనలో ఏముందో తెలుసుకోకపోతే మీరు ఆత్మలో ఎదగలేరు. నూతన నిబంధనలో నువ్వు ఆత్మానుసారంగా ఎలా జీవించగలవో ఆ చెప్పే రహస్యాలన్నీ నూతన నిబంధనలోనే ఉన్నాయి. నీ శరీరాన్ని నువ్వు ఎలా జయించగలవో రహస్యాలన్నీ నూతన నిబంధనలోనే ఉన్నాయి. పొందుపరిచాడు పరిశుద్ధాత్మదేవుడు. అవన్నీ మర్మంగా మూయబడి ఉన్నాయి. ఎవరైతే దాన్ని తవ్వుతారో వాళ్ళకే దొరుకుతాయి అవన్నీ. అవి ముత్యాలండి. నూతన నిబంధనలో మాటలు, పత్రికలన్నీ కూడా ఒక ముత్యం. ఆ ముత్యాన్ని వెతికి తవ్వినోడే దాన్ని సంపాదిస్తాడు. వాడే ఆత్మానుసారంగా ఎదుగుతాడు. మీరు ఆ విధంగా మీరు నడవాలి అని అంటే, మీరు ఆత్మలో ఫలించాలంటే నూతన నిబంధన బాగా చదవండి. ఎక్కువగా అపోస్తుల కార్యాల నుంచి చివరి తిమోతి పత్రిక, హెబ్రేలు, ఇవన్నీ పత్రికలన్నీ చదివేసేయండి. రోజుకు 2-3 మీకు మీ వల్ల ఎంతైతే అంత మీకు అర్థమయ్యేంత వరకు మీరు చదవండి. ఎన్నో ప్రత్యక్షతలు రాశాడు పౌలు భక్తుడు. మీరు పాత నిబంధన చదువుతుంటే మీకు అది శరీరకంగా ఉంటుంది. అది ఈ ఆజ్ఞలు, ఈ యొక్క మరణ శిక్షలు ఇవన్నీ ఉంటాయి. ధర్మశాస్త్రం కూడా చదవాలి. కానీ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, నేను ఆత్మలో ఫలించాలనుకుంటున్నాను అని మీరు ఆశపడుతున్నారు కాబట్టి ఎక్కువగా నూతన నిబంధన చదవండి. ఎంత నూతన నిబంధన చదువుతారో అంతగా మీరు ఆత్మలో ఫలిస్తారు. హల్లెలూయా. ఇక్కడ కొలిస్సీలకు రాసిన పత్రికలో ఒక్క వాక్యం ఉందండి, అది చదివి నేను ప్రార్థన చేస్తాను. కొలిస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మమునందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిదిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు దున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. చూడండి, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపట్టబడిన వారే మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మీరు లేచారంటండి. మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో, నేను ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని మీరు ఎప్పుడైతే చెప్పారో, ఆ రోజే మీరంట మీలో ఉన్నటువంటి పాత వ్యక్తి మరణించాడు. ఇప్పుడు మీరు జీవిస్తున్నది ఎవరంటే నూతన వ్యక్తి, నూతన స్త్రీ. ఇప్పటి నుంచి నువ్వు ఎవరు అంటే క్రీస్తుని కలిగి ఉన్న స్త్రీవి, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి పురుషుడివి. హల్లెలూయా. ఇకపైన నీపైన ఏ శాపాలు, ఏ చాతబడి శక్తులు, ఏ మంత్రప్రయోగాలు, ఏ క్షుద్ర పూజలు, పితృపారంపర్యమైనటువంటి ఏ విధమైనటువంటి లోపములు, పాపములు నీపైన ఇకపైన ఏలుబడి చెయ్యవు. హల్లెలూయా. మరియు అపరాధాల వల్ల శరీరమందు సున్నతి పొందక ఉండటం వల్ల మీరు మృతులే ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగా విరోధముగా ఉండిన పత్రాన్ని మేకులతో, ఇప్పుడే చెప్పా కదా నేను, ఏవైతే మీకు మరి ఆ నిందలు, అవమానాలు, లేకపోతే ఆ శాప పాపాలు మీ పైన విరోధంగా ఉన్నాయో ఆ పత్రాన్ని తీసంట దేవుడు మేకులతో సిలువ కొట్టి, ఆ యొక్క ఏవైతే మీ పైన రాయబడి ఉన్నాయో, ఒక సిస్టర్ నాకు ఇందాక చెప్పారు ఫోన్ చేసి, నా గర్భము నాకు తెరవకుండా ఎవరో నాకు చెయ్యి అడ్డం పెట్టారంటండి, నాకు భయంగా ఉంది, నా గర్భం తెరవబడట్లేదు, ప్రేయర్ చేయండి అని అన్నారు. చూడండి, దేవుడు అంట వ్రాతను తుడిచివేసేసాడంట. ఎవరైతే మీ పైన ఇది జరగాలి, ఈ వ్యక్తికి ఇది జరగాలి, ఈ వ్యక్తి అతను నాశనం అయిపోవాలి, ఇది జరగకూడదు, అది జరగకూడదని కొంతమంది రాసి మరి మీ గురించి క్షుద్ర పూజలు చేయించి మీ గురించి అది చేసి ఇది చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని చేస్తారు. అలాంటివన్నీ అంటే దేవుడు తుడిచేశాడంటండి. మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధముల నుండి క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసను. ఈరోజు మనం ఎవరిలో జీవిస్తున్నాము? ఆయనలో జీవిస్తున్నాం, ఆయనతో కూడా జీవిస్తున్నాం మనం. హల్లెలూయా. కనుక
సిలువతో జయోత్సవం చేత బాహాటంగా వేడుక కనపరిచాడంట దేవుడు. సిలువలో ఆయన ఎప్పుడైతే మరణం పొంది పునరుద్ధానుడే తిరిగి లేచాడో ఒక గొప్ప జయోత్సవం ఆ రోజు జరిగింది. కనుక ఇకపైన జీవించేది నువ్వు కాదు, నీ శరీరము కాదు, నీలో ఉన్నటువంటి క్రీస్తు నీ ద్వారా జీవిస్తున్నాడు. నీ ద్వారా జీవించేది ఎవరంటే ఇకపైన క్రీస్తు. ఆయనలో నువ్వున్నావు, నీలో ఆయన ఉన్నాడు. మీరిద్దరూ ఒకరికి ఒకరు పార్ట్నర్స్, మంచి భాగస్వాములు మీరిద్దరు. హల్లెలూయా. నువ్వు లేకుండా ఆయన లేడు, ఆయన లేకుండా నువ్వు లేవు. మీరిద్దరూ కూడా ఒకరినొకరు హత్తుకుని ఉన్నవారు. అర్థమవుతుందండి? గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా రాస్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. శరీరమందు నేను జీవించే జీవితం ఎవరిదంటండి? దేవుడి కృపను బట్టి ఆయన జీవిస్తున్నాడంట విశ్వాసంతో. కాబట్టి నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రం వల్ల మనకి నీతి రాలేదంట. మనకి నీతి ఎలా వచ్చిందంటే దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యం వల్ల మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. మన విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. మనం ఏదో మందిరానికి వెళ్ళి మనం అది చేసి ఇది చేసి లేకపోతే అక్కడ ఇది చేసి ఈ యొక్క బలి అర్పించి ఆ యొక్క బలి అర్పించడం వల్ల మనకి నీతి రాదంట. మీరు ఎప్పుడైతే దేవునిలో విశ్వసిస్తారో, ఆయనలో మీరు జీవిస్తారో, క్రీస్తే నిజమైన దేవుని కుమారుడు, ఆయన నన్ను రక్షిస్తాడు అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఆ నమ్మకాన్ని బట్టి మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారంట. మీరు పాపులుగా కాకుండా నీతిమంతులుగా తీర్చబడ్డారు. కనుక శరీరం ముందు ఇప్పుడు మీరు జీవించుచున్న జీవితము ఎవరిదండి? దేవునిది. దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప కృప. కాబట్టి శరీరానుసారంగా మనము నడుచుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మలో మీరు ఫలించండి. ఎక్కువగా వాక్యాన్ని చదవండి, నూతన నిబంధనలు చదవండి. మీకు ఎన్నో ప్రత్యక్షతలు దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను నమ్ముచున్నాను. మరి ఈ సమయంలో మనము ఒక ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క సందేశాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, వేలాది కోట్లాది స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మరి నేను ఏవి చేయాలని అనుకుంటున్నాను వాటిని చేయకుంటున్నాను. నాకు ఏదైతే ఇష్టమో అది నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే శరీరానికి ఆత్మ శరీరానికి విరోధంగా ఉంది. కానీ ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వాళ్ళు ధర్మశాస్త్రమును నెరవేర్చరని నువ్వు చెప్తున్నావు ప్రభా. వారు ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు అంటున్నావు తండ్రి. ప్రభా తండ్రి, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని పౌలు చెప్పినట్లుగా, అవును తండ్రి, మరి మేము నిన్ను కలిగి ఉన్నాం ప్రభా, నీలో మేము జీవించుచున్నాం తండ్రి. ఎవరైతే శరీర కోరికలను, శరీర ఆశలను నెరవేర్చాలని అనుకుంటున్నారో తండ్రి, అట్టి వారికి విడుదల ఈ రాత్రి అనుగ్రహిస్తున్నాను యేసు నామములో తండ్రి. మరి వారికి పైన ఎన్నడూ కూడా శరీరపు కోరికలను నెరవేర్చకుందురుగాక ప్రభువా. మరి వారు పాపం చేయముందు, వారు ఆ యొక్క వ్యసనాన్ని జరిగించే ముందు తండ్రి, మరి నీవు వారితో ఉన్నావు అనేటువంటి ఆలోచన కలిగుటకు వారికి సహాయం చేయండి ప్రభువా తండ్రి. మరి వారు జీవించుచున్నటువంటి జీవితము దేవా మరి నీది అన్నట్లుగా వారు జీవించడానికి సహాయం చేయండి. వాక్యం పైన ఆసక్తిని దయచేయండి. వాక్యం పట్ల ప్రేమను దయచేయండి. ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతాడు కనుక నేను ఈ వాక్యము తప్పకుండా చదువుతాను అనేటువంటి ఆశ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి ప్రభువా తండ్రి. మరి రాత్రి నీ పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తున్నాం ప్రభువా. నీవే ఈ రాత్రి ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి ప్రభువా. వారు నాయన ఆత్మానుసారులుగా, ఆత్మపూర్ణులుగా వారికి పైన జీవించుదురుగాక యేసు నామంలో తండ్రి. వారిపై ఉన్నటువంటి ప్రతి శాపమును, పాపమును నువ్వు కొట్టివేయించినందుకు నీకు వందనాలు తండ్రి. వారిపైన ఆ వ్రాత మూలముగా లిఖించబడినటువంటి ప్రతి దాన్ని కూడా నజరేయుడైన యేసు నామంలో కొట్టివేస్తున్నాం ప్రభా. ఇక నాన్న వారు జీవితాన్ని వారికి పైన జీవించుదురుగాక యేసు నామంలో తండ్రి. మరి ఈ రాత్రి నాన్న వారి పైన ఉన్నటువంటి ఆ వ్యసనాలు
ఎవరైతే నేను విడిచిపెట్టాలి అని కోరుకుంటున్నారో, తీర్మానం చేసుకుంటున్నారో తండ్రి, అట్టి వారిని కూడా నువ్వే ఒక్కసారి దర్శించు, వారిని ఆశీర్వదించు అయ్యా. వారి ఇకపైన ఫలించి బహుగా ఫలించుదురుగాక తండ్రి. మరి ఆ యొక్క దురాశలను, ఆ యొక్క కోరికలను వారు నాన్న విడిచిపెట్టుచున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. నాన్న వారి ఇకపైన నీలో ఉండి ఫలించి ఆశీర్వదించబడి ఆత్మీయంగా వారు ఎదుగుదురుగాక. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక. ఆమెన్, ఆమెన్. వందనాలండి. ఒక్క మాట అండి, మీరు ఏదైనా మీ యొక్క వ్యసనాన్ని కనుక మీరు విడిచిపెట్టేస్తే దేవుడు ఒక కొత్త అభిషేకం ఇచ్చి మిమ్మల్ని అభిషేకంలోకి నడిపిస్తాడండి. ఇది ఒక ప్రత్యక్షత. ఏదైనా ఒక వ్యసనము, బలహీనత మీరు కనుక ఈరోజు నేను ఇది విడిచిపెట్టేస్తున్నాను దేవుడి కోసం కనుక మీరు విడిచిపెడితే ఒక కొత్త అనాయింటింగ్ దేవుడు మీ మీద రిలీజ్ చేస్తాడు. ఆ అనాయింటింగ్ ద్వారా మీరు దేవునిలో ఒక కొత్త ద్వారాన్ని, ఒక కొత్త కోణాన్ని దేవుడు మీకు చూపిస్తాడు. హల్లెలూయా. సో ఆ వ్యసనం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టడానికి మీరు ప్రయత్నించండి దేవుని సహాయంతో. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మరలా బుధవారము కలుసుకుందామండి. ప్రైజ్ లార్డ్ అండి.